అన్న నమస్తే, మీ పేరు? నమస్తే, లక్ష్మణ్ నా పేరు. ఏం చేస్తారు? నేను రోజువారీ కూలీ. ఏంటి ఎలా ఉంది ప్రభుత్వ పనితీరు, ఎలా ఉంది అసలు? ప్రభుత్వం పరిపాలన అయితే బాగానే ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ మంచి సన్నిహితంగా ఉన్నారు. పరిపాలన కూడా బాగుంది. అంటే ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం మొత్తం అప్పుల పాలు అయిపోయింది గత ప్రభుత్వం కంటే అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు నిజంగా అప్పుల పాలు అయిందంటారా? ఏ ప్రభుత్వం వచ్చినా అప్పులే చూపెడుతున్నారు. గత ప్రభుత్వం వైసీపీలో కూడా ఇంత అప్పు ఉందని చెప్పారు. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా అప్పు ఉందని చెప్తున్నారు. సో అప్పు లేకంటే ఏ ప్రభుత్వం కూడా ముందుకి వెళ్ళలేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయి మీకు? సంక్షేమ పథకాలు అయితే మొన్న తల్లికి వందనం మాకు 2 పిల్లలు అందినాయి. ఇద్దరికి. గత ప్రభుత్వంలో నాకు బాబు పాపకి అందింది. ఎందుకని ఒకరికి అందలేదు. ఆయన వచ్చి అధికారంలో రాకముందు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తా అని చెప్పాడు కదా మరి. అవును, అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఇస్తామన్నారు, కానీ ఇంటికి ఒకరికే ఇచ్చారు. ఈ కూటమి ప్రభుత్వంలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. సో మాకైతే 2 పిల్లలకి పడ్డాయి డబ్బులు. ఎలా ఉపయోగించుకున్నారు మరి డబ్బులు మీరు? ఎలా అంటే పిల్లల ఫీజులు కట్టుకోవడానికి అనేక రకాలుగా ఏదైనా బడ్జెట్ మీకు తగ్గినట్టే కదా. ఒక బడ్జెట్ ఇప్పుడు పిల్లలకి ఒక కాలేజ్ ఫీజు 60,000 కట్టాలి. ఒక 26,000 వచ్చింది కాబట్టి కొద్దిగా సేవ్ అయినట్టుగా కదా. మేము మధ్యతరగతి కుటుంబం కాబట్టి సేవ్ అయినట్టు కొద్దిగా. అన్న మరేంటి అసలు ప్రజలకి సంక్షేమం కావాలా, అభివృద్ధి కావాలంటారు? అభివృద్ధి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే సంక్షేమ కంట ఏ ప్రభుత్వం అయినా సరే అభివృద్ధి ఉంటే ప్రజెంటు ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న స్టూడెంట్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అవన్నీ అనేక రకాల రంగాల్లో చదువుకున్న స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్కి ఏమైనా కంపెనీస్ వస్తే ఒక ఉపాధి కల్పితం ఉంటుంది కాబట్టి మంచిది. సంక్షేమం అనేది ఇప్పుడు ఈరోజు ఇస్తుంటారు, రేపు వెళ్ళిపోతుంటాయి. కానీ అభివృద్ధి డెవలప్మెంట్ ఎప్పుడైతే అయిందో ఒక చదువుకున్న కుర్రోళ్ళకి ఉపాధులు కలుగుతాయి కాబట్టి రేపు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది కాబట్టి దాని మీద మెయిన్ ఫోకస్ పెడితే బాగుంటుంది. మరి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి మీద ఏమన్నా ఫోకస్ పెట్టిందంటారా? మరి కూటమి ప్రభుత్వం అదే చెప్తుంది కదా, ఒక పక్క సంక్షేమ పథకాలు, ఒక పక్క అభివృద్ధి మీద మేము దృష్టి పెట్టాం కాబట్టి కొద్దిగా అందుకే మేము డీల్ అవ్వాల్సి వస్తుంది తప్ప, కానీ లేదంటే ప్రతిదీ మేము కొనసాగిస్తామని చెప్తుంది కదా. మీరు ఇవాళ సూపర్ సిక్స్ అమలు కాలేదు కాబట్టి మీరు రోజున ప్రజలు మనల్ని కోల్పోయారు, మళ్ళీ జగనే కావాలని కోరుకుంటున్నారని చెప్పి ఆయన మాట్లాడుతారు. అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఏ ప్రభుత్వంలో అయినా సరే ఎలక్షన్ ప్రసారానికి వెళ్ళేటప్పుడు అనేక రకాల వాగ్దానాలు చేస్తారు. సో చేసేటప్పుడు అధికారంలోకి వచ్చినాక ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ నాయకుడైనా సరే పథకాలన్నీ ఏవి అమలు చేయలేరు. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్కు ఉన్న బడ్జెట్ని బట్టి పథకాలు అమలు జరుగుతుంటాయి. సో ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక పక్క అభివృద్ధి జరుగుతుంది, ఒక పక్క సంక్షేమ పథకాలు ఇస్తానికి కొద్దిగా ఏదైనా లేట్ అవ్వచ్చు, ఒక పథకం అనేది లేట్ అవ్వచ్చు. ఇస్తారు, కూటమి ప్రభుత్వంలో పథకాలు ఇస్తారు, కాకపోతే కొద్దిగా టైం పడుతుంది. అంటే అన్న చంద్రబాబు నాయుడు గారు ముసలోడు అయిపోయారు, ఆయనకి ఏమి చేత కదని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు. ఆయనేమో పక్క నేను 40 years అనుభవం ఉన్న వ్యక్తిని, మన 2047 విజన్ చూపిస్తాను, ఆ గతంలో ఐటీ హైదరాబాద్ డెవలప్ చేశాను, సింగపూర్ని మరో సింగపూర్గా చూపిస్తాను మన రాష్ట్రాన్ని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. అసలు ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసలు ఆయనకి వయసు అయిపోయిందని అన్నది చాలా తప్పండి అది. ఎందుకంటే ఇప్పుడు కూడా ఆయన చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఇప్పుడు అంత వయసులో కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేస్తున్నారు. అందులో కోటి యువ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తోడయ్యారు, లోకేష్ గారు తోడయ్యారు. కాబట్టి వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ 4 సంవత్సరాల్లో అమరావతి కానీ పోలవరం ప్రాజెక్టు కానీ 90% పూర్తి చేసి చూపెడతారు. మరి ఏం చెప్తారన్న అసలు ఈ రోజు లిక్కర్ స్కామ్ చూసుకుంటే అసలు రాష్ట్రం మొత్తం ఒక ఊపుతుంది అసలు లిక్కర్ స్కామ్ అనేది. గత ప్రభుత్వంలో ఎన్నో కోట్లు దోచుకున్నారని చెప్పి ఈ రోజున స్కామ్ బయటికి తీశారు. అసలు నిజంగా జరిగిందంటారా? మరి నిజంగా జరిగిందని కూటమి ప్రభుత్వం అనుకుంటుంది, జరగలేదని వైసీపీ ప్రభుత్వం ఉంటుంది. ఇంకా వాళ్ళు తేల్చుకోవాలి. అంటే అదొక సాధారణమైన కేసు, దాన్ని మీరు ఎందుకు ఎంత చేస్తున్నారని చెప్పి రోజే మాట్లాడుతూ ఉంది. అంటే ప్రజలకి అంటే ప్రభుత్వానికి డబ్బు తీసుకొచ్చి ఇస్తే అని దాన్ని మీరు ఈ కేసు పెడతారని చెప్పి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఏం చెప్తారు? ఇప్పుడు రోజా గారు ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో స్పీడ్గా ఉంటారు ఆమె. సో మొన్న ఏదో వీడియో చూశాను, నన్ను నా కొడుకుని ట్రోల్ చేస్తున్నారు, నా పిల్లల్ని ట్రోల్ చేస్తాను. సో అది ఎవరైనా సరే ట్రోల్ చేయకూడదు, ఎవరి ఫ్యామిలీ అయినా ఫ్యామిలీ. కానీ గత ప్రభుత్వంలో రోజా గారు కూడా చాలా ఓవర్గా మాట్లాడారు. లోకేష్ గారిని కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారిని కానీ సో మాట్లాడారు. కాబట్టి ఈరోజు ఆ విధంగా ఆమె ఆ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది. అంటే ఆవిడే చెప్తుంది, నేను అసలు ఎవరిని ఏ విధంగా మాట్లాడలేదు, కానీ ఈ రోజున అందరూ కలిసి నా మీద దాడి చేస్తున్నారు, న్యూస్ ఫోటోలు పెడతా ఉన్నారని చెప్పి ఆవిడ మాట్లాడుతుంది. ఒక మహిళ ఏంటి గత ప్రభుత్వం ఆవిడ హయాంలో ఉన్నప్పుడు అలా మాట్లాడు, ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిపోయిన తర్వాత ఏడుస్తా మాట్లాడుతున్నారు. ప్రజలు నమ్ముతారా మరి?
అది నమ్మరండి. ఎందుకంటే మేము చాలా వేది ఇప్పుడు పబ్లిక్లో సోషల్ మీడియాలో అంతా లైవ్లో వచ్చేస్తాను. సో ఈరోజు రోజా గారు అలా మాట్లాడినా సరే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. ఎందుకంటే అలాగే కూటమి ప్రభుత్వం కూడా ఎవరి మీదైనా శృతి మించి మాట్లాడినా సరే ఒప్పుకోవట్లేదు. సో అది సొంత కార్యకర్తనే జగన్ మీద వ్యాఖ్యలు చేసినందుకు ఆయన అరెస్ట్ చేసి పార్టీని సస్పెండ్ చేసి చంద్రబాబు నాయుడు గారు చేశారు కదా. ఇప్పుడు ఆయన మన మచిలీపట్నం గుడి కంకిపాడు ఒక అతన్ని పార్టీని సస్పెండ్, అది మంచి నిర్ణయం. అలాగే వైసీపీలో కూడా ఆ నిర్ణయం ఉంటే బాగుంటుంది. ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుందంటే పార్టీలకే డ్యామేజ్ అవుతుంది. సమాజానికి మనం ఏ సందేశించిన ఒక ప్రజాప్రతినిధులు అయ్యి ఉండి కూడా మనం ఇరండా మాట్లాడితే రేపు ప్రజలు తిరస్కరిస్తారు. కాబట్టి దాన్ని ఆలోచన తెలుసుకుంటే ఏ ప్రభుత్వం అయినా సరే బాగుంటుంది. అంటే అన్న ఈ లిక్కర్ స్కామ్లో కూడా వైసీపీ నాయకులను కావాలని కక్షపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు. రేపు పొద్దున అదే మా ప్రభుత్వం వస్తుంది, ఇప్పుడు మాకు ఏదైతే చూపిస్తారో మీకు అంతకుముందు డబుల్ ట్రిపుల్ సినిమా చూపిస్తామని చెప్పి ఇటు జగన్ కానీ ఇటు రోజా కానీ మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఎలా చూడొచ్చు మరి? అలాగే లిక్కర్ స్కామ్లో ఎంతమంది అరెస్ట్ చేసేస్తారండి? అందులో ఎవరు ఉంటే వాళ్ళు అరెస్ట్ చేస్తారు, మిగతా వాళ్ళు అంతా అరెస్ట్ చేయలేరు కదా. రేపు వచ్చిన తర్వాత అది నిజమెంత అబద్ధం ఎంత అనేది వాళ్ళే తేల్చుకుంటారు అంతే. మరి ఎవరు గెలుస్తారంటారు 29 ఎలక్షన్స్లో? పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేనే గెలుస్తానని చెప్పి మాట్లాడుతున్నారు. ఇటు ఎన్డీఏ కుటుంబం కూడా మేమే అధికారంలోకి వస్తామని వీళ్ళు చెప్తా ఉన్నారు. అసలు ప్రజలు ఎవరు నమ్ముతారు అసలు? ఇప్పుడు ఎవరు గెలుస్తారంటే ఒక మాట చెప్తానండి. మొన్న 2024లో వైసీపీకి 40% ఓట్ బ్యాంక్ వచ్చిందన్నారు. ఇవి కూటమి ప్రభుత్వంకి 90% ఓట్ బ్యాంక్ వచ్చిందన్నారు. ఇదేంటంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉంటే కూటమి ప్రభుత్వంకి వస్తుంది. ఒకవేళ వీళ్ళిద్దరు ఈ 5 సంవత్సరాలు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్కి ప్రయారిటీ ఇవ్వలేదు అనుకోండి, బయటకు వచ్చారనుకోండి, మళ్ళీ వైసీపీకి చిన్న ఛాన్స్ ఉంటుంది. లేదంటే వీళ్ళిద్దరు కలిసి వెళ్తే మళ్ళీ కూటమి ప్రభుత్వం కూడా చెప్తున్నారు ఎన్ని కష్ట సుఖాలు అంటే ఏమన్నా ఒడుగుడుకులు ఉన్న సార్ అన్ని మేము పరిష్కరించుకుని కలిసే ఉంటామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్సలెంట్గా చెప్పారండి. ఆయన ఏం చెప్తున్నారు, నేను పదవుల కోసం ఆశించట్లేదు, ఓల్డ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల మేలు కోసం నేను పొత్తు పెట్టుకున్నాను, ప్రజల మేలు కోసం ఉంటాను తప్ప కానీ నా పదవుల కోసం నా దీనికోసం అయితే నేను ఎప్పుడూ ఉండను. ప్రజలకు ఏదైతే ఉపయోగపడదో దానికి కట్టుబడి ఉంటానని చెప్తున్నాను. ఎప్పుడు ప్రతి సభలోనూ పవన్ కళ్యాణ్ గారు చెప్తాను కాబట్టి అది ఎక్సలెంట్.